మీకు ఒక విషయం తెలుసా? మనం ఇన్ని రోజులు వాడుతున్న చాట్ జీపీటీ లేదా జెమిని ఎక్కువగా ఇంగ్లీష్‌లోనే బాగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడు మన భారతీయుల కోసం మన తెలుగు యాసని అర్థం చేసుకోగలిగే ఒక దేశీ ఏఐ వచ్చేసింది. దీని పేరే సర్వం డాట్ ఏఐ. ఇది కేవలం టెక్స్ట్ మాత్రమే కాదు, అచ్చం మన మనిషి మాట్లాడినట్టే వాయిస్‌ని కూడా జనరేట్ చేస్తుంది. అసలు ఏంటి సర్వం ఏఐ? దీనివల్ల మనకి కలిగే లాభాలేంటి? వాయిస్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి? ఈ రోజు వీడియోలో క్లియర్గా చూద్దాం. సర్వం ఏఐ అనేది ఒక ఇండియన్ స్టార్టప్. వీళ్ళు సర్వం 1 అనే మోడల్ని డెవలప్ చేశారు. ఇది ముఖ్యంగా మన 10 భారతీయ భాషలను దృష్టిలో పెట్టుకుని తయారు చేయబడింది. ఎందుకు స్పెషల్? సాధారణంగా గూగుల్ లేదా ఓపెన్ ఏ వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఫోకస్ చేస్తారు, కానీ సర్వం మాత్రం మన లోకల్ లాంగ్వేజెస్, మన సంస్కృతి మరియు మన వాయిస్ మోడల్స్ మీద ఫోకస్ చేసింది. గూగుల్లోకి వెళ్ళి డాష్బోర్డ్ డాట్ సర్వం డాట్ ఏ అని టైప్ చేయండి. ఈ విధంగా మీకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతే మీకు 1000 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఓపెన్ చేసిన తర్వాత మెయిన్గా మనకు ఆప్షన్ తీసుకుంటే టెక్స్ట్ టు స్పీచ్, విజన్, స్పీచ్ టు టెక్స్ట్, ట్రాన్స్లేట్, కన్వర్షనల్ ఏజెంట్స్, వాయిస్ డబ్బింగ్, ఈ ఆప్షన్స్ అయితే మెయిన్గా మనకు కనబడతాయి. దీంట్లో మీరు టెక్స్ట్ టు స్పీచ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా టెక్స్ట్ ఏరియా వస్తుంది. సో ఇక్కడ ఏదైనా ఒక తెలుగు టెక్స్ట్ ఇవ్వండి. నేను ఈ విధంగా తెలుగు టెక్స్ట్ను తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాంగ్వేజ్ ఉంటుంది. లాంగ్వేజ్లో తెలుగు సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ మోడల్ వచ్చేసి బుల్బుల్ V3 మోడల్. ఇది దీనికంటే ముందు బుల్బుల్ V2 మోడల్ ఉంది. ప్రెసెంట్ అయితే బుల్బుల్ V3 మోడల్ అయితే అప్డేట్ అయింది. సో ఇప్పుడు కంటెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆడియో క్వాలిటీ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు 11 ల్యాబ్స్ తీసుకున్నా లేకపోతే AI స్టూడియో తీసుకున్నా మనకు కొన్ని మోడల్స్ మాత్రమే ఉంటాయి, వాయిస్ మోడల్స్. కానీ దీంట్లో మీకు కన్వర్షనల్ ప్రాసెస్, ఆడియో బుక్స్, ఎంటర్టైన్మెంట్, సేల్స్, న్యూస్, ఇన్ని కేటగిరీస్లలో మనం వాయిస్ ఓవర్ని అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు మేల్, ఫీమేల్ వాయిసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో చూడండి, ఇప్పుడు కన్వర్షనల్లో తీసుకుంటే శుభ ఉంది, ఫ్రెండ్లీ డిఫాల్ట్ వాయిస్, రితు సాఫ్ట్ అప్రోచబుల్, అమిత్ ఫార్మల్ వాయిస్, ఇట్లా మనకు చాలా వాయిసెస్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు ఆడియో బుక్ పైన క్లిక్ చేస్తాను. ఆడియో బుక్ తీసుకోండి. ఆదిత్య, అద్విత్, రూప, తాన్య, ఇట్లా చాలా డిఫరెంట్ వాయిస్ అయితే ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్, సపోజ్ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ కోసం వాయిస్ ఓవర్ క్రియేట్ చేస్తే ఈ వాయిసెస్ని ట్రై చేయండి. సేల్స్ కోసం, న్యూస్ కోసం, మీరు ఏదైనా ఒక AI న్యూస్ ఛానల్ కనుక రన్ చేస్తూ ఉంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఈ వాయిస్ని అయితే ట్రై చేయొచ్చు. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఇండియన్ చాట్ బాట్. దీంట్లో మనకు తెలుగు కానీ, హిందీ కానీ, తమిళ్, మలయాళం, ఇట్లా ఏవైతే ఇండియన్ టాప్ లాంగ్వేజ్ ఉన్నాయో వీటిని సర్వం డాట్ ఏ అనేది ప్రాపర్గా అర్థం చేసుకొని మనకు రిజల్ట్ అయితే జనరేట్ చేస్తుంది. లోకల్గా మీరు తెలుగు లాంగ్వేజ్ కానీ, హిందీ కానీ, తమిళ్ కానీ వీటిపైన ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటే వీటిని అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు నేను కంటెంట్ను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ శుభాని ట్రై చేద్దాం. ప్లే పైన క్లిక్ చేస్తున్నాను. సో చూసారా, తెలుగు లాంగ్వేజ్ను ప్రాపర్ కమ్యూనికేషన్లో క్రియేట్ చేసి. సో ఇట్లా. సో ఇప్పుడు మీరు ఆడియో బుక్స్ అంటే మనకు చాలా ఫేస్లెస్ ఆడియో ఛానల్స్ ఉంటాయి. మీరు ఏదన్నా ఒక కిడ్స్కి సంబంధించిన ఆడియో బుక్స్కి సంబంధించిన ఏదైనా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటే మీరు ఈ వాయిస్ ఓవర్ను ట్రై చేయండి. సో ఈ వాయిస్ ఓవర్లో మనకు మేల్, ఫీమేల్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫీమేల్ వాయిస్ని టెస్ట్ చేస్తున్నాను. మనం చాట్ జీపీటీని అడిగితే సమాధానం ఇస్తుంది, కానీ మన యాసని గుర్తుపడుతుందా? మనం ఎమోషనల్గా మాట్లాడితే దానికి అర్థమవుతుందా? అస్సలు అర్థం కాదు. సో చూడండి, మనకు ఆడియో బుక్స్ ప్రాసెస్లో పర్ఫెక్ట్ లాంగ్వేజ్లో అయితే వాయిస్ ఓవర్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ తీసుకుందాం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో మనకు ఈ విధంగా వాయిస్ ఓవర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను కబీర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం చాట్ జీపీటీని అడిగితే సమాధానం ఇస్తుంది, కానీ మన యాసని గుర్తుపడుతుందా? మనం ఎమోషనల్గా మాట్లాడితే దానికి అర్థమవుతుందా? అస్సలు అర్థం కాదు. సో ఇప్పుడు నేను ఎంటర్టైన్మెంట్ టెస్ట్ చేశాను కదా, ఇప్పుడు సేల్స్ టెస్ట్ చేస్తున్నాను. సేల్స్లో సన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం చాట్ జీపీటీని అడిగితే సమాధానం ఇస్తుంది, కానీ మన యాసని గుర్తుపడుతుందా? మనం ఎమోషనల్గా మాట్లాడితే దానికి అర్థమవుతుందా? అస్సలు అర్థం కాదు. న్యూస్, ఇప్పుడు ఆనందను టెస్ట్ చేస్తున్నాను. మనం చాట్ జీపీటీని అడిగితే సమాధానం ఇస్తుంది, కానీ మన యాసని గుర్తుపడుతుందా? మనం ఎమోషనల్గా మాట్లాడితే దానికి అర్థమవుతుందా? అస్సలు అర్థం కాదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి స్పీచ్ టు టెక్స్ట్. ఇక్కడ మనము ఆడియోని ఫైల్ చేసేసి టెక్స్ట్లో కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్న వాయిస్ ఓవర్స్ ఉన్నాయి కదా,
ఏదైనా ఒక వాయిస్ ఓవర్ను సెలెక్ట్ చేసుకోండి, జనరేట్. సో ఇప్పుడు నేను జనరేట్ పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు చూడండి మనకు టెక్స్ట్ నుంచి స్పీచ్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం తెలుగు ఆడియోని ఇస్తే ఇది ఆటోమేటిక్గా ఇంగ్లీష్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసింది ట్రాన్స్లేటర్లో. ఇక ట్రాన్స్లేట్ ఇక్కడ చూడండి మనం ఇక్కడ తెలుగులో ఇచ్చి హిందీలోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు. సో చూడండి ట్రాన్స్లేట్లో నేను తెలుగు టెక్స్ట్ ఇచ్చాను, నేను హిందీ సెలెక్ట్ చేసుకుంటే హిందీలోకి ట్రాన్స్లేట్ అయింది. అండ్ వాయిస్ డబ్బింగ్. సో వాయిస్ డబ్బింగ్ అనేది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇక్కడ ఏదైనా ఒక వాయిస్ని సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా మనం ట్రాన్స్లేట్ చేసే లాంగ్వేజ్లోకి వాయిస్ ట్రాన్స్లేషన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎట్లా పనిచేస్తుందో టెస్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అవ్వాలి, లేదంటే హిందీలోకి. సపోజ్ నేను ఇప్పుడు హిందీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, హిందీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను స్టార్ట్ రికార్డింగ్ పైన క్లిక్ చేసేసి నా ఓన్ వాయిస్ని అయితే రికార్డ్ చేస్తాను. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్లో Sarvam.ai అనేది ఒక గేమ్ చేంజర్. సో తెలుగు రీజనల్ అంటే ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్లో వాయిస్ ఓవర్ సంబంధించి హ్యూమన్ వాయిస్లో క్రియేట్ చేయడానికి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూడండి డబ్బింగ్ యువర్ ఆడియో అని వస్తుంది. సో ఇక్కడ నేను తెలుగులో మాట్లాడాను కదా, అది ఇప్పుడు హిందీలోకి డబ్ అయింది 8 seconds డ్యూరేషన్ తోటి. ఇప్పుడు చూద్దాం ఎట్లా ట్రాన్స్లేట్ అయిందో. लैंग्वेज ट्रांसलेशन में सराउंड एक गेम चेंजर है. तो तेलुगु रीजनल यानी इंडियन रीजनल लैंग्वेज में वॉइस ओवर के संबंध में ह्यूमन చాలా బాగా జనరేట్ అయింది. సేమ్ ఒరిజినల్ వాయిస్ తోటే వాయిస్ క్లోన్ అయింది. సో ఇట్లా మీరు Sarvam.ai యూజ్ చేసుకుని మంచి మంచి వాయిస్ ఓవర్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు వాయిస్ ఓవర్ ఎట్లా ట్రాన్స్లేట్ అవుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు మోదీ వాయిస్ ఉంది. ఇప్పుడు మోదీ వాయిస్ను సెలెక్ట్ చేసుకుంటే మనకు వాయిస్ ఎట్లా వస్తుందో ఇప్పుడు చూపిస్తాను. నా ప్రియమైన దేశవాసులారా నమస్కారం. 2026కి ఇది మొదటి మన్ కీ బాత్. రేపు జనవరి 26న మనమందరం సో చూడండి మనకు మోడీ వాయిస్ తెలుగులో చాలా ప్రాపర్గా క్రియేట్ అయింది. సో ఈ టూల్ని యూజ్ చేసుకొని ఫ్యూచర్లో మనము ఒక లాంగ్వేజ్లో ఉన్న స్పీచ్ని ఇంకో లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఇది మెయిన్గా న్యూస్ ఛానల్స్కి, పొలిటీషియన్స్కి, కంటెంట్ క్రియేటర్కి, ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ Sarvam.ai ఒకసారి ట్రై చేయండి.